తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా యారం శ్రీనివాసరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెండా ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కావాలని అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ వాటి ఉద్యమ ఫలితాలకు అనుగుణంగా నేడు తెలంగాణ ఉందా అని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిధులు నియామకాల ఉద్దేశంగా ఏర్పడడం తెలంగాణ నేడు ఎక్కడ వేసిన కొంగళి అక్కడే ఉన్నట్లుగా గత ప్రభుత్వాలు నేటి ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తున్నాయని వారు ధ్వజమెత్తారు. జూన్ నెల సగం అయిపోయినా కూడా రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు ఇప్పటివరకు పూర్తిగా రైతులకు ఇంకా అమలు కాలేదని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రైతులకు ఆన్లైన్ యాప్ ద్వారా ఎరువులు అందించడం బాధాకరమైందని, చాలా మంది రైతులు స్మార్ట్ ఫోన్, డిజిటల్ పరిజ్ఞానం లేనివారని, యాప్ ఆధారిత ఈ పద్ధతి వాస్తవ అవసరాలను తీర్చలేదని ఆయన గుర్తు చేశారు. రైతులకు సహాయపడే విధంగా ఎరువులను యాప్లోకే పరిమితం చేయకుండా నేరుగా స్థానిక స్థాయిలో గ్రామ స్థాయి కేంద్రాలు లేదా బ్యాంక్ శాఖల ద్వారా తక్షణం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మచ్చ వరలక్ష్మి, జి విజయ్, సూర్యాపేట జిల్లా నాయకులు కేఎల్ఎన్ రావు, తుంగతుర్తి ఇన్ఛార్జ్ కృష్ణవేణి, నల్గొండ ఇన్ఛార్జ్ చక్రారెడ్డి, కందిమళ్ళ కిరణ్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి తదితర నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచి తెలంగాణ కోసం పోరాటంలో మనం తెచ్చుకుని తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈరోజు కూడా 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణలో కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ మన యొక్క తెలంగాణకు ఎంతవరకు న్యాయం జరిగింది, మన యొక్క తెలంగాణ పిల్లలకి ఎంతవరకు న్యాయం జరిగింది అనేది మీకు అందరికీ తెలుసు. యాక్చువల్గా నీళ్లు, నిధులు, నియామకాల పేరున వచ్చిన తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఇంకా ఏమీ ఫుల్ఫిల్ కాని పరిస్థితి. మనం ఈరోజు కూడా ఎలాంటి నిరుద్యోగులు అట్లే ఉండిపోయారు, నీళ్ళ పరిస్థితి అలానే ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. అక్కగారు చెప్పినట్టు ఇందాక యాప్ ఒకటి పెట్టారు, యూరియా యాప్. మినిమం రైతులకి మినిమం కావాల్సినవి ఏది యూరియాలు, ఫర్టిలైజర్ మినిమం. ఆ ఫర్టిలైజర్ కూడా అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం. ఈ యాప్లు అనేది ఎంతమంది రైతులు ఎంతమంది ఇవాళ చదువుకుంటున్నారు, ఎంతమంది ఇవాళ యాప్లు చూడగలుగుతారు? మ్యాక్సిమం విద్య లేని పిల్లలు వాళ్ళ కొడుకులతోటో ఎవరితోటో చేయించుకోవాలంటే వాళ్ళు అందుబాటులో ఉండరు. ఇవాళ పరిస్థితి ఎవరికో సెల్ ఫోన్ ఇచ్చి బదిలాడి చేయించుకున్నా కూడా అది కరెక్ట్ కావట్లేదు. నిన్నట్లో ఎక్కడో దేవరకొండ బుక్ చేస్తే మీడియా కూడా వచ్చిందట. వాళ్ళు ఎట్ట తీసుకుపోవాలి? ఇవన్నీ ఆలోచించి ఆల్రెడీ మొన్న నల్గొండలో కవితక్క గారు రైతు సమావేశం పెట్టడం జరిగింది. రైతు సంఘం నాయకులను తీసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు రైతులకి ఎలా న్యాయం చేయాలి, రైతుల్ని ఎలా రాజు చేయాలి అనే విషయంలో మేము రైతుల మీద కాన్సెప్ట్ చేసి మొన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నల్గొండలో. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతునే రాజు లెక్క చూడాలి. రైతులందరికీ కూడా ప్రతి ఒక్క మండల కార్యాలయంలో డెస్కులు ఏర్పాటు చేసి ఒక రైతు వచ్చేటట్టునే ఆఖరికి ఎంఆర్ఓ కూడా లేచి నిలబడే విధంగా రైతుని ఒక గౌరవప్రదమైన మనిషిగా గుర్తించే విధంగా చాలా చర్యలు తీసుకునేది ఉంది. రెండోది ఉచిత విద్య, మినిమం కావాల్సిన ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఈ రెండు కూడా చాలామంది అంటారు ఉచిత విద్య ఎలా పాసిబిలిటీ అవుతుంది, ఉచిత వైద్యం ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే ఉన్నది. దానికి ఆ ఉచిత విద్య ఇవ్వడం కోసం అన్ని రకాలుగా కూడా కవితక ఆల్రెడీ బేస్లో మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని అంత ఈజీగా ఏదో పై మాటలు చెప్పడం కోసం రాలేదు. 100% చాలా లోతుగా విశ్లేషించిన తర్వాత మాత్రమే ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది మా దాంట్లో చేర్చడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఏ రైతు కూడా, ఏ పిల్లగాళ్ళు కూడా, నిరుద్యోగులు కూడా, మహిళలు కూడా ఎవ్వరికీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అని కవిత కాలేజీ నొక్కి చెప్పింది. అన్నీ అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా విశ్లేషణ అనేది చాలా మొత్తం లోతుగా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకునే పరంగా కూడా మొత్తం ఉంది. ఏ ఒక్కటి కూడా పోయి పైకి చెప్పి ఉత్తమ మాటలు చెప్పి దాటేసే ప్రభుత్వాలు కాదు. ఈరోజు చాలా ముగిసర కాంత అయిపోయింది. రైతులు నారు పోసుకునే పరిస్థితికి వచ్చి, పొలాలు దున్నే పరిస్థితికి వచ్చి, అయినా కూడా రైతు బంధు లేదు. అసలు ఇస్తానని రైతు భరోసా లేనే లేదు. ఆ రైతు భరోసా కూడా ఇలాంటి చిన్న హామీలు కూడా రైతును బిచ్చగానే చేసింది. రైతు అడుక్కోవాల్సి వస్తుంది. రైతు భరోసా ఎప్పుడు పడుతుంది, రైతు ఎప్పుడు పడుతుంది. అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మొత్తం మీరు ప్రణాళికతోటి ముందుకెళ్ళే ప్రోగ్రాం ఇది. ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలందరూ దీవిస్తారు. అధికారంలోకి వచ్చేది ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ఏ, అందులో ఏమాత్రం సందేహం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి పాసిబిలిటీ అవుతుంది అని నిరూపించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. జై టీఆర్ఎస్, జై కవితక్క, జై తెలంగాణ.